హాయ్ ఫ్రెండ్స్, సంజయ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మామిడికాయతో మనం పులిహోర చేసుకుందాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనం ఇక్కడ అన్నం ఈ విధంగా ఇలా పొడి పొడి ఉండే విధంగా వండుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోవాలండి. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు మామిడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు, తగినంత పల్లీలు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు. ఈ మామిడికాయని మనం తీసుకొని ఇలా పీల్ చేసేసుకోవాలండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మొత్తం ఇక్కడ కూడా గ్రీన్ కలర్ లేకుండా మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తురిమేసుకున్నాం, పొట్టు తీసేసుకున్నాం కదా మీది. ఇప్పుడు మనము దాన్ని మామిడికాయని తురిమేసుకుందాం. మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఇలా నేను మీడియం సైజ్ దాంతోనే తురుముతున్నాను. ఇలా మనం తురిమేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తురిమేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం తర్వాత ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనకు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మనకు నూనె వేడైపోయింది కదా అండి. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ వరకు మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, తర్వాత కొంచెం ఇది వేగాలండి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి మంచిగా వేగిపోవాలండి ఆయిల్లో. ఒక 2 నిమిషాల వరకు మనం ఇది మంచిగా వేపుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా వేగుతుంది. శనగపప్పు, మినపప్పు వేసాం కదా, ఇవన్నీ ఇలా వేపుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. అంతా కలిపేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇది మనకు వేగిపోయిందండి. ముందుగా మనము తురుమేసి ఉంచుకున్నాం కదా మామిడికాయ తురుము, ఇది కూడా వేసేసుకున్నాం. ఇది కూడా వేసుకొని అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నామండి. మనం డైరెక్ట్ పచ్చిదే తురిమేసుకొని మామిడికాయ వేసుకోకూడదండి. ఇలా ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించుకొని ఇదంతా కూడా అన్నంలో కలిపేసుకోవాలి. డైరెక్ట్ అలాగే వేస్తే అంతా మనకు పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు మనము 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుందామండి. 1 స్పూన్ సరిపోతుంది. సరిపోకపోతే మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం.
నేను ఒక గ్లాస్ ఇక్కడ రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి ఒక మామిడికాయ తురుము వేసుకున్నాను. మీకు మామిడికాయ పుల్లగా ఉంటే సరిపోతుందండి. పులుపు ఉంటేనే మామిడికాయ మనం పులిహోర చేసుకున్నామండి, లేకపోతే అంత తీయగా వచ్చేసింది, బాగుండదు అసలే. పుల్ల ఉన్న మామిడికాయతోనే తురుము వేసుకోవాలండి. ఇది 1 నిమిషం పాటు ఇలా వేగనిద్దామండి. చూడండి, ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకున్న రైస్లోకి వేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకుందామండి. ఇలా మంచిగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. అస్సలే పచ్చి మామిడికాయ వేసుకోవద్దండి. ఇలా 1-2 నిమిషాలు ఇదే పోన్లో వేసేసుకొని మనం కలిపేసుకొని వేసుకోవడం వల్ల మామిడికాయ మనకు మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి రాకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా మంచిగా కూడా కలిపేసుకోవాలండి. మీకు వీలైతే మీరు చేయితో కలిపేసుకోండి. నేను చేతితో కలిపేసుకుంటే మొత్తం అన్నంకి మంచిగా పట్టుకుంటుందండి. ఇలా స్పూన్తో కలుపుకోవడం వల్ల సరిగ్గా కలవదు. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే మనకు మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. దీన్ని పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు. ఇప్పుడు మామిడికాయలు మళ్ళీ వస్తున్నాయండి, ట్రై చేయండి తప్పకుండా. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.